తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం చాలా మంది హీరోలు ఏదో ఒక విధంగా వివాదాల్లో నిలుస్తున్నారు. మొన్నటిదాకా మంచు ఫ్యామిలీ తమ ఆస్తుల విషయంలో గొడవలు పెట్టుకుని వార్తల్లో నిలిచింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వి వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ తో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేగింది. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఇక ఆ మరణం పట్ల రేవతి భర్త అల్లు అర్జున్ మీద కంప్లైంట్ చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అంతలోనే హైకోర్టు నుంచి బెయిల్ వచ్చింది. దాంతో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద బయటికైతే వచ్చాడు. ఇక ఏదేమైనా కూడా ప్రస్తుతం అతని చాలా మంది పరామర్శిస్తున్నారు. ఇక దీని మీద తెలంగాణ ఎమ్మెల్సీ నాయకుడు అయిన తీన్మార్ మల్లన్న ఘాటుగా స్పందించాడు. అల్లు అర్జున్ ఏమైనా యుద్ధం చేసొచ్చాడా? ఎందుకు అతన్ని పరామర్శిస్తున్నారు? మహా అయితే ఆయన ఒక 10 గంటలు కూడా జైల్లో లేడు. ఆ మాత్రం దానికి అతన్ని పరామర్శించడం ఎందుకు? అతన్ని ఎవరైనా కొట్టారా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా అంటూ మాట్లాడారు. ఇక పుష్ప 2 సినిమా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి ఇంటి కుటుంబానికి ఎంతమంది వెళ్లారు? తన కొడుకు ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హాస్పిటల్కి వెళ్లి అతన్ని చూసి ఆ కుటుంబాన్ని ఎంతమంది పరామర్శించారు? ఎందుకు ఇలాంటి ధోరణిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోస్ వ్యవహరిస్తున్నారు? అల్లు అర్జున్ కి ఏం జరిగిందని ఆయన్ని పరామర్శించాల్సిన అవసరం ఏర్పడింది అంటూ చాలా ఘాటుగా మాట్లాడారు. మీరు ఒకరికి ఒకరు సినిమాల మీద ఒకరు ప్రేమ ఉంటే చూపించుకోండి. అంతేకాని ఇలాంటి సంఘ విద్రోహ చర్యలు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దానికి గవర్నమెంట్ బాధ్యత వహించాలి అంటే ఎలా కుదురుతుంది అంటూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలైతే చేశాడు. ఇక ఏదేమైనా కూడా ఇప్పుడున్న హీరోస్ అందరూ చనిపోయిన రేవతి వాళ్ళ ఇంటికెళ్లి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తే అప్పుడు మీరు మంచి హీరోలుగా జనాల్లో గుర్తించబడతారు. అంతే తప్ప అల్లు అర్జున్ ఇంటి దగ్గరకు వచ్చి అతన్ని పరామర్శిస్తే మీరేదో గొప్ప పని చేసినట్టు కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారింది.